హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 928వ నామం, 4 అక్షరాల నామం స్తుతిమతి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం స్తుతిమత్యై నమః అని చెప్పుకోవాలి. స్తుతింపదగినటువంటి తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే, అసలు మనకి వాక్ సంపద ఉన్నా అవతలి వారి వద్ద విషయం ఏమీ లేకపోతే ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతూ ఉంటాం. లేకపోతే ఉన్నవి లేనివి కల్పించి అతిశయోక్తులతో పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాం. అమ్మవారి విషయంలో అలాంటి అవసరం లేదు. దేనిలో అయినా, జ్ఞానంలో అయినా, సౌందర్యంలో అయినా, ప్రవర్తనలో అయినా, పరాక్రమంలో అయినా, వాక్ సంపదలో అయినా సరే భక్తులకి కావాల్సినవన్నీ ఇచ్చేసి వారిని ఆదుకోవటంలో అమ్మవారిని మించిన దైవం ఇంకొకటి లేదు. ఇది మనం మామూలుగా చెప్పుకుంటే కనుక, అసలు ఈ స్తుతిమతి అనేటువంటి నామంలో 2 రకాలైనటువంటి భావనలు ఉన్నాయి. స్తుతిమతి అంటే స్తోత్రాలు కలిగి, అమ్మవారికి లెక్కలేనన్ని స్తోత్రాలు ఉన్నాయి. వేదాలలో, పురాణాలలో మనం కనుక పరిశీలించుకుంటూ పోతే వేలాది స్తుతులు గోచరిస్తూ ఉంటాయి. స్తుతిమతి అంటే ఇంకొక అర్థం ఉంది. స్తుతి యందు బుద్ధి ఉన్నది. ఎవరైతే స్తోత్రం చేస్తున్నారో వారి వైపు అమ్మవారు ఒకసారి అనుగ్రహంగా చూస్తారట. అది మన మతిని అనుగ్రహించాలనేటువంటి బుద్ధిని స్తోత్రం చేసేవారిని ప్రసరిస్తూ ఉంటుంది. ఇంకొక విశేషార్థం, మంత్రరహస్యవేత్తలు ఏం చెప్తారంటే, స్తుతిమతి అనే ఈ స్తుతిమతి అనే దాంట్లో తీకి దీర్ఘం ఉంది, అది ఈకారం. ఈ అని చివరికి వచ్చింది. సర్వమంత్రాల చేత, సర్వస్తోత్రాల చేత చెప్పబడిన ఈ రూపిణి. ఈ అంటే తురీయతత్వం, అమ్మవారి కామకళాబీజం. ఈమె స్తుతిచే జ్ఞానేశ్వర్యాలు కలుగుతాయి కనుక అమ్మ స్తుతిమతి. స్తుత్యా స్తుతిశ్చ ఈశ్చ. బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుడు తైశ్చ నానావిధై స్తోత్రై వేదార్థై భావగర్భితై సా లలితాదేవి నందితాచ ముహుర్ముహు అని చెప్పాడు. అంటే వేదార్థాలతో భావగర్భితాలైనటువంటి అనేక స్తోత్రాలతో స్తుతించబడి మాటి మాటికి ఆనందించు తల్లి, అంటే ఎల్లప్పుడూ ఆనందించు తల్లి అని చెప్పి దీనికి అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం స్తుతిమత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.